ఇవాళ ఆదివారము. మరి బ్రేకింగ్ వార్త ఏమిటి అంటే రష్యా, భారత్, చైనా ఈ మూడు దేశాలు కూడా ఇరాన్తో కలిసిపోయాయి. ఇది అమెరికా వాడు ఇచ్చిన రిపోర్ట్. ఎలా అంటాడండి, రష్యా, చైనా అయితే ఎప్పుడు కూడా ఇరాన్ వైపే ఉన్నారు. భారత్ అలా కాదు కదా, మనము ఒక న్యూట్రల్ కంట్రీ. మనకు ఇరాన్ ఎంత ముఖ్యమో ఇజ్రాయెల్ కూడా అంతే ముఖ్యం. సో ఎప్పుడు కూడా వన్ సైడెడ్గా మనం ప్రవర్తించాం. రష్యాతోనూ ఫ్రెండ్షిప్ ఉంటుంది, అమెరికాతో కూడా మనకి మంచి ఫ్రెండ్షిప్ ఉంటుంది. వీళ్ళు ఇలా వాళ్ళు ఇలా అనము. ఇష్యూ బేస్డ్గానే ఒక విషయాన్ని మనం అప్రోచ్ అవుతాం, అవునా? అలాంటప్పుడు మీకు అమెరికా వాడు మనల్ని కూడా ఈ గ్రూపులో కలపడం ఏమిటి అంటే కోపం, అంటే ద్వేషం. మీకు బ్రిక్స్ గ్రూప్ అంటేనే వీళ్ళు విరుచుకు పడతారు. అలాంటిది బ్రిక్స్ గ్రూప్ యొక్క ప్రెసిడెన్సీ భారత్కు రావడము ఈ సంవత్సరం 2026 బ్రిక్స్ సమ్మిట్ అనేది భారత్లో జరగబోతుంది. సో దీనికి సంబంధించి రష్యా, చైనా డెలిగేట్స్తో పాటు ఇరాన్ డిప్లొమాట్స్ కూడా రాబోతున్నారు. మేజర్గా ఇందులో ఇరాన్ యొక్క ఫారిన్ మంత్రి. సో ఈయన రాబోతున్నట్టుగా వార్తలు. దాంతో ఇవాళ వెస్టర్న్ మీడియాలో కథనాలు ఏమిటి అంటే వీళ్ళు ఒక గ్రూప్ అయిపోయారు. అంటే ఇదంతా మీరు చూసారనుకోండి, విశాఖపట్నంలో మిలన్ 2026 అండి. సో అక్కడ మీకు ఇరాన్ ఓడను, మీకు 11 అనబడే ఓడను మనము కాపాడడము, అలాగే అందులో ఉండే ఆ నేవల్ పర్సనల్, ఈ సైనికులను చాలా చాలా జాగ్రత్తగా ఇరాన్ దాకా తీసుకువెళ్ళి వాళ్లను అక్కడ విడిచిపెట్టి మళ్ళీ మనం వెనక్కి రావడము. ఇరాన్కి మీకు మందులు కావాలి అన్నప్పుడు అలాంటి ఒక వార్ లైక్ సిచ్యువేషన్లో మనము ఒక ఓడ వేసుకొని ఇరాన్ దాకా వెళ్ళడము. ఇప్పుడు ప్రస్తుతము ఇరాన్ వద్ద బిచ్చలబిడిగా ఆయిల్స్ కొనడం, ఆయిల్స్, గ్యాస్ విపరీతంగా మనం కొంటున్నాం. ఎవరు కొనని స్థాయిలో కొంటున్నాము. ఇరాన్కి వార్ ఫండింగ్ మనం చేస్తున్నాం. ఇది వాడు చెప్తున్న కారణాలు అన్నీ కూడా నిజాలేనండి. ఇందులో ఎటువంటి మీకు వేరే వ్యవహారాలు లేవు. వాళ్ళు చెప్తున్నదల్లా నిజమే. మనం ఇది చేస్తున్నాము మన అవసరాల కోసం. ఈ యుద్ధము మనము చేయడం లేదండి. అమెరికా వాడో ఇజ్రాయెల్ వాడో మనల్ని అడిగి, మోదీ గారు ఇజ్రాయెల్ వెళ్ళినప్పుడు ద హయ్యెస్ట్ సివిలియన్ అవార్డు ఇచ్చారు కదా, ఆ టైంలో వాళ్ళు హింట్ చేశారా? నేను ఒక వీడియోలో మాట్లాడాను, 6 నెలల క్రితమే మనకు తెలుసా అని. అయినా కూడా మనం కలగజేసుకున్నామా? యాజ్ ఇట్ ఈస్గా మన పని ఏంటి మనం చూసుకుంటూ వెళ్ళాం. సో రష్యన్ ఆయిల్స్ వస్తూనే ఉన్నాయి, అలాగే మిడిల్ ఈస్ట్లో గ్యాస్, ఆయిల్స్ మనం కొంటూనే ఉన్నాము. సడన్గా మీకు విత్ ఇన్ అవర్స్ ఇలాగ మీరు వార్ అని చెప్పి స్ట్రైట్ ఆఫ్ హార్మాస్ మూసివేసి ప్రపంచాన్ని ఇంత పెద్ద క్రైసిస్లో పడేస్తే మనం చూస్తూ ఊరుకుంటామా? ఇంత పెద్ద దేశము, ఇలాంటి ఒక పాపులేషన్, ఈరోజు కూడా ₹1 అనేది మనం ఆయిల్ ప్రైస్ పెంచకుండా, చెప్తున్నాను కదండి, 1 లీటర్ ₹500 అమ్మే దేశాలు ఉన్నాయి. ₹1 కూడా పెంచలేదండి. ఇది ఎంత ఒక పెద్ద విషయము అంటే మాటల్లో చెప్పలేం. ఇది విశ్లేషిస్తే, అనాలిసిస్ చేస్తే ఇది వీళ్ళు ఎలా చేశారు అనేది ఎవ్వరికి అర్థం కాదు. కానీ ఇవాళ భారత్లో ఇది నిజము, ఇది సత్యము, జరుగుతుంది. అలాంటప్పుడు మీరు చూసారనుకోండి, రష్యా ఈ ఫిబ్రవరి 28 యుద్ధము స్టార్ట్ అయింది. డే 1 నుంచి రష్యా వాళ్ళు సైలెంట్గా ఉన్నారండి. కానీ పుతిన్ తన వార్ రూమ్లో ఏమిటి ప్లాన్ అంటే ఇరాన్కి కావలసిన ప్రతి ఒక్క గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్, అంటే అమెరికాతో యుద్ధము కాబట్టి అమెరికా వాళ్ళ వార్షిప్స్ ఎక్కడ ఉన్నాయి, అలాగే వాళ్ళ యొక్క ఫైటర్ జెట్స్, డ్రోన్లు, వాళ్ళ డిపోస్, వాళ్ళ రేడార్ సిస్టము, కంట్రోల్ రూమ్. ఎలా చెప్తున్నారంటే మార్చి 5వ తారీఖు అండి, మీకు కువైతులో ఒక గొడౌన్ ఉంది. ఈ గొడౌన్లో అమెరికా సైనికులు ఉన్నారు. అంటే అక్కడ వాళ్ళకు ఒక ఎయిర్ బేస్ ఉంది కదా. సో ఆ గొడౌన్లో వీళ్ళు ఉన్నారు. సడన్గా ఇరాన్ నుంచి ఒక డ్రోన్ వచ్చింది, సరిగ్గా ఈ గుడౌన్ మీద పడిందండి. లోపల ఉండే 6 మంది అమెరికా సైనికులు అక్కడికక్కడ ప్రాణాలు విడిచారు. అమెరికా వాడు యుద్ధము చేస్తున్నాను అని చెప్పి వందల వేల మందిని పొట్టన పెట్టుకుంటాడు. కానీ అదే అమెరికా సైనికుడు ఒకడి ప్రాణము పోయినా లబోదిబోమంటాడు, ఈ ప్రపంచము చూసారా ఇంత దారుణంగా ఉంది, మా సైనికుల ప్రాణాలు తీస్తున్నారు. ఇలాగే కదా వాడి వెర్షన్ ఉంటుంది. మరి ఇలాగ పలానా బిల్డింగ్,
ఇప్పుడు కువైత్ అన్నప్పుడు ఒక పెద్ద దేశమే కదండి, అక్కడ ఒక బిల్డింగ్ ఇందులో ఈ అమెరికా సైనికులు ఉంటారని ఇరాన్కి ఎలా తెలిసింది? మీరు CNN అనండి, CNBC అనండి, BBC అనండి, ఇంతమంది ఇది ఎలా వీళ్ళు చేశారు? ఇరాన్ లాంటి ఒక మామూలు దేశం కదండి, వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద లెవెల్లో శాటిలైట్స్ లేవు, పూర్తిగా రష్యన్ టెక్నాలజీయే. ఇలా చేశారు అంటే ఖచ్చితంగా అమెరికా యొక్క అసెట్స్ని అంతా కూడా రష్యా వాళ్ళే పిన్ పాయింట్ అక్యూరసీతో చెప్తున్నారు. దానికి తగ్గట్టుగా ఇరాన్ వాళ్ళు తమ డ్రోన్లు వాడుతున్నారు. ఎందుకు రష్యా వాళ్ళు హెల్ప్ చేయాలంటే గత 5 ఏళ్ల నుంచి రష్యాకు కావలసిన షాహీద్ డ్రోన్లు సైలెంట్గా ఇరాన్ పంపిస్తూనే ఉందట. రష్యా నుంచి విమానాలు వస్తూనే ఉన్నాయి, ఈ షాహీద్ డ్రోన్స్ అనేవి వెళుతూనే ఉన్నాయి, ఇద్దరూ మాట్లాడడం లేదు. ఇన్ని డ్రోన్లు ఎలా నీ వద్దకు వచ్చాయి అంటే ఇరాన్ నాకు తెలియదు అంటుంది. ఇరాన్ పంపించినట్టుగా ఇవాళ వరకు అఫీషియల్ స్టేట్మెంట్ లేదండి. అదే ఈరోజు మీరు విషయాన్ని చూశారనుకోండి, ఇరాన్ వాళ్ళు ఏకంగా 1000 మిజైళ్లు వాడుతున్నారండి. 1000 మిజైళ్లు అంటే ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరిస్తున్నారంటే ఒకవైపు రష్యా, ఇంకొక వైపు చైనా. సో ఇక్కడ భారత్ను మీరు సాఫ్ట్గానే చూడాలి, మనకు యుద్ధముతో సంబంధమే లేదు. కానీ ఇరాన్ ఆయిల్స్ 4 డేస్లో భారత్కి వచ్చేస్తుందండి. గ్యాస్ అరినా కూడా 4 రోజుల్లో రావడంతో ఇంత పెద్ద క్రైసిస్లో ఉన్నప్పుడు నేను నా దేశం గురించి ఆలోచిస్తానా, అమెరికా ఇజ్రాయెల్ గురించి ఆలోచిస్తానా? ఖచ్చితంగా నా ఇంట్రెస్టే ముఖ్యమండి. ఇండియా ఫస్ట్ అంటాము, టకా 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 డబ్బులు పంపించాము, ఇరాన్ వాడి వద్ద కొండం మొదలు పెట్టాము, మీకు స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ వద్ద చైనా ఓడలు, భారత్ ఓడలు మాత్రమే. మీకు టోటల్గా అక్కడ మేజర్ క్రైసిస్ అండి, కెయాటిక్ కండిషన్స్. కానీ మనము మాత్రం ఇది చేసి చూపించగలిగాం. ఇదంతా తట్టుకోలేక అమెరికా వీళ్ళు ఇరాన్తో కలిసిపోయారు, రష్యాతో కలిసిపోయారు, చైనాకు సపోర్టుగా ఉన్నారు, ఇలా మాట్లాడుతున్నారు. సరేనండి, రష్యా వాళ్ళు ఇరాన్ యొక్క మిలిటరీ ఆర్కిటెక్చర్, వాళ్ళ టెక్నాలజీ, వాళ్ళ వద్ద ఉండే న్యూక్లియర్ పవర్, దీనికంతా కూడా ఆద్యులు రష్యా వాళ్ళే. ఇవాళ మీకు CNBC వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే మార్చి నెల సీక్రెట్గా రష్యా వాళ్ళు ఇరాన్కి S-400 పంపించారు అని వార్తలండి. కాబట్టే F-35 అనండి, F-15 వీటిని చాలా చాలా ఈజీగా ఇరాన్ వాళ్ళు పసిగట్టగలుగుతున్నారు, అంటే ట్రాకింగ్ చేసి ధ్వంసము చేయగలుగుతున్నారు. అలాంటి పరిజ్ఞానము ఉంటేనే ఇది జరుగుతుంది. కాబట్టి రష్యా క్లియర్గా ఇరాన్ వైపు ఉంది. మరి ఇప్పుడు చైనాను ఎందుకు కలుపుతున్నారు? వాడు ఆయిల్స్ కొంటూ పోతున్నాడు కదా మనలాగే. అంటే అలా కాదండి. ఫస్ట్ థింగ్ ఇరాన్ యొక్క వార్ ఫండింగ్, రెండవది ఇరాన్కి కావలసిన ఈ స్పేర్ పార్ట్స్, డ్రోన్లకు సంబంధించిన టెక్నాలజీ విడిభాగాలు. సో వీటిని అంతా కూడా చైనా వాడు పంపిస్తున్నాడు. సో వీటిని వాళ్ళు ఫాస్ట్గా వాళ్ళ ఫ్యాక్టరీలో తయారు చేసుకొని ఏకంగా ఈరోజు మీకు చైనా వాడి మిజైల్ టెక్నాలజీతో 1000 మిజైళ్లు వీళ్ళు తయారు చేస్తూనే వెళ్తున్నారు. 1000, 2000, 3000, 4000. సో ఇరాన్ వద్ద ఆయుధాలు అయిపోయాయి అనే ఈ భ్రమ ఉంది చూసారా? అమెరికా వాళ్ళకి, ఇజ్రాయెల్ వాళ్ళకి ఇలాంటి ఒక భ్రమ ఉందండి. నథింగ్, అలాంటిది జరగడమే లేదు. కానీ ఇటువైపు అమెరికాను చూశారనుకోండి, నాటో దేశాలు బాబాయ్ వాడు 4000 కిలోమీటర్ల బాలిస్టిక్ మిసైల్స్ వాడుతున్నప్పుడు నా దేశం ఏమవుతుంది? కాబట్టి మేము ఎవరము కూడా ఇందులో లేము, మాకు వద్దునే వద్దని చెప్పి నాటో దళాలు దూరం అయిపోవడం, నాటో దేశాలు ఇందులో కలగజేసుకోకపోవడం ఇవాళ అమెరికాకు ఏం చెయ్యాలో తెలియని పరిస్థితి. ముందు నొయ్యి వెనక గొయ్యి, సీజ్ ఫైర్ అంటున్నాడు, నెక్స్ట్ డేనే ఇజ్రాయెల్ వాళ్ళు దాడులు చేస్తున్నారు, ఎవరిని వీళ్ళు ఆపలేకపోతున్నారు. ఈ పరిస్థితుల్లో ఒక పానిక్ సిట్యువేషన్లో అమెరికా ఉండడము, ఇరాన్ వైపు నుంచి ఇలాంటి దాడులు ఉండడం, దాంతో భారత్, రష్యా, చైనా ఇరాన్తో కలిసి మా మీద పగబట్టారు, సో మా మీద వీళ్ళు ప్రతీకారము తీర్చుకుంటున్నారు అని చెప్పి మీకు పెద్ద పెద్ద వార్తలు వస్తున్నాయి. నిజంగానే మనము ఈ దేశాలతో కలిసి ఇరాన్కి సపోర్ట్గా నిలబడుతున్నామా? మీకేమనిపిస్తుంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.